హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగిందండి. మిగిలిపోయినటువంటి గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం త్వరలోనే డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఒక ముఖ్యమైన సమాచారం అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం అయితే జరిగింది. ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతుంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సులో 1100 వీడియో క్లాసులు ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి 124 టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి 104 పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. ఇవన్నీ కలుపుకొని కేవలం 499 రూపాయలకే అందించడం జరుగుతుంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే త్వరలో విడుదల చేయనున్నారండి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 10,954 గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీ కోసం పూర్వపు విఆర్ఓ విఆర్ఏ అభ్యర్థులకు ఇటీవల రాత పరీక్షను అయితే నిర్వహించారండి. ఆ రాత పరీక్షలో 3,454 మంది అభ్యర్థులు గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకి ఎంపిక కావడం అయితే జరిగింది. మిగిలినటువంటి 7,000కు పైగా ఉద్యోగాల భర్తీ కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ని విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే వచ్చింది. కానీ ఇటీవల రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సంఘాలు వచ్చేసిందను ఎవరైతే గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రాత పరీక్షలో సెలెక్ట్ కాలేకపోయారో ఆ అభ్యర్థులకి, అలాగే రాత పరీక్ష రాయలేకపోయారో ఆ అభ్యర్థులకి మరొకసారి ఎగ్జామినేషన్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయాలనేసి కోరడం అయితే జరిగిందనమాట. ఇంకా వారి యొక్క సూచనని పరిగణలోకి తీసుకునేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి కోసం కూడా మరొక అవకాశం అయితే కల్పించే అవకాశం ఉంది. వారి కోసం కూడా మరొకసారి రాత పరీక్ష నిర్వహించే అవకాశం అయితే ఉంది. మళ్ళీ రాత పరీక్ష నిర్వహించినట్లయితే మరొక 1000 నుంచి 1,500 ఉద్యోగాల వరకు భర్తీ అయ్యే అవకాశం ఉంటుంది. మొత్తంగా 5,000కు పైగానే ఉద్యోగాల భర్తీ కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. కాబట్టి నిరుద్యోగులందరూ కూడా సమాయత్తం అవ్వండి. డిగ్రీ అర్హతతో ఈ గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయనున్నారనమాట. త్వరలోనే జీపీఓల నియామకం, రెవెన్యూ సంఘాలతో సిసిఎల్ఏ భేటీ. రాష్ట్రంలో 10,954 గ్రామాలు, ఇప్పటికే 3,500 మంది ఎంపిక. మిగిలినటువంటి పోస్టుల భర్తీపై చర్చలు. పాత విఆర్ఏ విఆర్ఓల్లో మరికొందరికి ఛాన్స్, మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్తో భర్తీకి యోచన అనేసి ఇక్కడ ముఖ్యాంశాలు అయితే ఉన్నాయి. పూర్తి వివరాలు చూసుకుంటే గ్రామాలకు త్వరలోనే గ్రామ పాలన అధికారులు రానున్నారు. రాష్ట్రంలో మొత్తం 10,954 గ్రామాలు ఉన్నాయి. జీపీఓల నియామకాల కోసం గతంలో విఆర్ఓ విఆర్ఏలుగా పనిచేసినటువంటి వారికి టెస్ట్ పెట్టగా అందులో 3,454 మంది అర్హత సాధించారు. వీరి పోస్టింగ్ ఆర్డర్స్ సిద్ధమైనప్పటికీ ఇవ్వలేదు. అన్ని గ్రామాల్లో ఒకేసారి జీపీఓలను నియమించాలనే ఉద్దేశంలో భాగంగానే ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. అయితే తాజాగా రెవెన్యూ ఉద్యోగ సంఘాలైనటువంటి డిప్యూటీ కలెక్టర్ల యూనియన్, తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, ట్రెస్సా రెవెన్యూ సంఘాలతో ప్రభుత్వం తరపున సిసిఎల్ఏ లోకేష్ కుమార్ గారు సమావేశమయ్యారు. జీపీఓల నియామకంతో పాటు రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా గ్రామ పాలన అధికారుల నియామకంపై సలహాలు సూచనలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 10,954 గ్రామాల్లో అదే సంఖ్యలో జీపీఓలను నియమించాలని, కానీ ప్రస్తుతం 3,454 మంది మాత్రమే ఎంపికయ్యారని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి గారు గుర్తు చేశారు. ఆసక్తి కలిగిన పూర్వ విఆర్ఏలు విఆర్ఓలకు మరోసారి జీపీఓ అర్హత పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. మళ్ళీ అవకాశం కల్పిస్తే ఇంకో 2,500 మంది నుంచి 3,000 మంది జీపీఓలుగా వచ్చే ఛాన్స్ ఉన్నది. దీంతో దాదాపు సగం జీపీఓ పోస్టులు భర్తీ అవుతాయి. మిగిలిన సగం మాత్రం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన నియమించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది అనేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. మిగిలిన సగం మాత్రం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన నియమించుకోవాలని
ప్రభుత్వం భావిస్తున్నది. ఆ ప్రాసెస్ పూర్తయ్యేంత వరకు రెవెన్యూలోనే పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు, ఇతర అర్హత ఉన్నటువంటి సిబ్బందిని ఇన్ఛార్జ్ జీపీఓలుగా ఆయా గ్రామాలకు పంపాలని భావిస్తున్నది అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉందండి. కాబట్టి ఇక్కడ దాదాపు 7,000కు పైగానే గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు ఖాళీలు అయితే ఉన్నాయండి. ఈ 7,000కు పైగా పోస్టుల్లో మరొకసారి పూర్వపు విఆర్ఓ విఆర్ఏ అభ్యర్థులకి రాత పరీక్షలు అయితే నిర్వహించాలనేసి కోరుతున్నారు. కాబట్టి వారికి మరొక అవకాశం అయితే కల్పిస్తారు. గతంలో కొంతమంది పరీక్ష కూడా రాయలేకపోయారండి. వాళ్ళ కోసం వాళ్ళని దృష్టిలో పెట్టుకునేసి ఎవరైతే మన జరిగినటువంటి పరీక్షలో ఎంపిక కాలేకపోయారో వారిని దృష్టిలో పెట్టుకునేసి వారందరికీ మరొకసారి ఎగ్జామినేషన్ రాసేదానికి అవకాశం అయితే కల్పిస్తారు. ఆ ఎగ్జామినేషన్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో సెలెక్ట్ అయ్యే వారిని అన్నీ కలుపుకొనేసి మిగతా పోస్టులను అయితే బయటికి తీస్తారనమాట. ఎన్ని ఖాళీలు ఉన్నాయనేసి ఆ ఖాళీల వివరాలను తీసి ఆ ఖాళీ పోస్టుల కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు. కానీ ఫ్రెండ్స్, నిరుద్యోగులందరూ మాత్రం ఈ గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. డిగ్రీ అర్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారు. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇక ప్రస్తుతం ఎవరైతే గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకి ఎంపిక అయ్యారో వాళ్ళకి కూడా ఒక 4-5 రోజుల్లో కూడా నియామక పత్రాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మరొక పత్రికలో కూడా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి. అలాగే ఫ్రెండ్స్, తెలంగాణ హైకోర్టుకు 4 కొత్త జడ్జీలను అయితే ఎంపిక చేయడం అయితే జరిగింది. ఏపీకి ఒకరిని అయితే ఎంపిక చేయడం జరిగింది. వారి వివరాలు అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం అయితే జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ని నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో షేర్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకునేసి చదువుకునే దానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. పూర్తి సమాచారాన్ని తెలంగాణ రాష్ట్రానికి మొత్తం 4 కొత్త జడ్జీలను అయితే ఎంపిక చేయడం అయితే జరిగిందనమాట. మీరు వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా ఎవరైనా జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చానండి. ఇంకా ఎవరైనా జాయిన్ కానటువంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని కూడా నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.